అంటే మనం కూడా ఈ క్రైస్తవ పరుగు పందెంలోకి వచ్చినప్పుడు, ఈ క్రైస్తవ పోరాటంలోకి వచ్చినప్పుడు గెలవడానికే వచ్చాం. అబ్సల్యూట్గా గెలవడానికే వచ్చాం. గెలుస్తామనే వచ్చాం, లోకాన్ని ఓడిస్తామనే వచ్చాం. కానీ వచ్చిన తర్వాత, పరుగు పందెంలోకి వచ్చిన తర్వాత ఉరకడం మన వాళ్ళు అవ్వడంలే. ఎందుకు అవ్వడం లేదనంటే ఏం జరుగుతూ ఉంది? నీ ఆలోచనల్లో ఓడిపోతున్నావు. యాక్చువల్లీ నువ్వు ఇక్కడ వీక్ అయిపోతావు, నీ శరీరం వీక్ అయిపోతుంది. తెలుసా విషయం? నువ్వు ఇక్కడ వీక్ అయితే నీ శరీరం వీక్ అయిపోతుంది. ఇక్కడ స్ట్రాంగ్ ఉంటే నీ శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నవారు కుంటి వారైనా సరే గెలుస్తూ ఉంటారు చాలాసార్లుగా. ఎందుకంటే వారు ఇక్కడ స్ట్రాంగ్. అంటే వారు ఏం చేస్తున్నారు? వారు ఏదైతే అనుకున్నారో దాని దిక్కు నిలబడి పోరాడి గెలుస్తూ ఉన్నారు. వారి ముందు వికలాంగత్వము కూడా ఓడిపోతుంది. వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. వారు నిర్ణయం తీసుకోవడంలో స్ట్రాంగ్గా ఉన్నారు వారు. కానీ మనం ఓడిపోతున్నామంటే ఏం జరుగుతుంది? ఇక్కడ స్ట్రాంగ్గా లేం మనం. ఇక్కడ బలహీనపడ్డాం, ఆలోచనల్లో బలహీనపడ్డాం, హృదయంలో బలహీనపడ్డాం. అక్కడ పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో తోచలేక, ఏం చేయాలో అర్థం కాక, అబ్బా అర్థమవుతలేదు, ఏం చేయాలో నేను అర్థమవుతలేదా? ఎందుకు అర్థమవుతలే? ఇరుకున పడిపోయినా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఇరుకున పడ్డావు? ఒక నిర్ణయం ఉంది కదా, దేవుడు చెప్పాడు కదా ఏం చేయాలనేది. ఆ నిర్ణయం తీసుకొని ఎందుకు గెలవడం లేదు మనం అక్కడ? ఏ నిర్ణయం క్లారిటీ లేకుండా పెట్టాడా దేవుడు? పెట్టాడా? దేవుడు క్లియర్గా పెట్టాడు కదా, ఎటు నిలబడాలనేది, ఏం చేయాలని క్లియర్గా పెట్టాడు కదా. అందుకే ఆత్మ, దేవుడు ఇచ్చిన ఆత్మ ఏం చేస్తూ ఉంది? నీకు చెప్తా ఉంది, లేదు ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి చెప్తా ఉంది అది. కానీ మనమే సరైన నిర్ణయం తీసుకోక ఓడిపోతూ ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. నేనేమంటాను, ఈ రోజున దేవునికి నీకు మధ్య వచ్చే ఏదైనా సరే వదిలేసేదాన్ని. ఎనీథింగ్ దేవునికి నీకు మధ్య వచ్చేది అర్థమవుతుందా? దేవునికి నీకు మధ్య వచ్చే ఏదైనా, ఏ ఉద్యోగమైనా, నేనేమంటాను, నీకు రోజుకు 12, 13 గంటలు, 14 గంటల ఉద్యోగం వచ్చింది అనుకో, 14 గంటలు పని చేయాలి. నువ్వు 14 గంటలు పని చేసి ఎప్పుడు చర్చికి వస్తావు? ఎప్పుడు మిడ్ వీక్ సర్వీస్కి వస్తావు? ఏమి అర్థమవుతుందా? ఎప్పుడు ఆరాధన చేస్తావు? ఎప్పుడు బైబిల్ చదువుకునే టైం దొరుకుతుంది నీకు? మీరు చెప్పండి. ఉద్యోగాలు చేసేవారు ఎన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉన్నారు? మీరు డైలీ ఎంతగానో ధ్యానం చేస్తూ ఉన్నారు. అంటే సమయం ఎక్కువైపోయింది. ఒక డబ్బు ఎక్కువ వచ్చినా, ఏది ఎక్కువ వచ్చినా, దేవునికి నీకు మధ్య వస్తే ఒక నిర్ణయం తీసుకో, గెలిచే నిర్ణయం తీసుకో. పరిశుద్ధ గ్రంథం మన ప్రాణం అండి, మన ప్రాణం ఇది. ఇది లేకుండా క్రైస్తవ జీవితం లేదు. ఇది లేకుండా క్రీస్తు లేడు. ఇది లేకుండా నీవు గెలవలేవు. దీని కొరకు నిలబడలేకపోతే జీవితంలో ఓడిపోతాం ఎలాగైనా సరే. నిలబడి దీని కొరకు. దీన్ని చదివి ధ్యానం చేసే సమయం లేని ఉద్యోగం ఎందుకు? అది మానేసేదాన్ని. దేవుని దగ్గరికి సరిగా రాలేని ఉద్యోగం, దేవుని సన్నిధిలో సరిగా కూర్చొని అని ఉద్యోగం, దేవుని సన్నిధిలో నిన్ను నిద్రపుచ్చుతున్న ఉద్యోగం. నువ్వు గెలవైంది నానా, నువ్వు గెలిచి దేవుణ్ణి గెలిపించు. యేసు వైపు నాకు నీ సైడ్ తీసుకుని అక్కడ నేను యేసు క్రీస్తు దిక్కే అని చెప్పేసి చెప్పు. దేవుని సన్నిధికి నీకు దూరం చేస్తున్న ఉద్యోగం, నువ్వు దానికి దూరం అయిపో. నీ నుండి దాన్ని దూరం చేసుకో. ఇది నానా ఏమండి? వాక్యం ఏమంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతివాడు అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండును. అతడు చేయనదంతా సఫలమగును. అంటే నీ జీవిత విజయం, నీ సఫలత, నీ ఆశీర్వాదం దేని మీద ఆధారపడిందో తెలుసా? దేవుని వాక్య ధ్యానం మీద ఆధారపడింది. నువ్వెంత వాక్యాన్ని ధ్యానం చేస్తే అంతగానో నీలో శక్తి నిండుకుంటా ఉంటుంది. ఇదే నీ గమ్యం, ఇదే నీ జీవితం, ఇదే నీ ఉత్సవం, ఇదే నీ విజయం. దీనికి నీకు అడ్డు వచ్చినది ఏదైనా వదిలేసేదాన్ని అక్కడ.